కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ ఆఖరుకొచ్చిందల్లా ఇయాల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూడా విచారణకు హాజరుపడ్డాడు. బీఆర్కే భవన్లో జరిగిన విచారణల కేసీఆర్ తో పాటు కారు పార్టీ లీడర్లు కూడా పాల్గొన్నారు. మరి విచారణల కమిషన్ ఏ ప్రశ్నలేసింది, కేసీఆర్ సారు ఏం చెప్పిండు, ఏం కథనో పురాగా అరుచుకుందాం పాండ్రి. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి సీదా బీఆర్కే భవన్ కి వచ్చిన కేసీఆర్ సార్ కు పార్టీ లీడర్లు అడుగడుగున జేజేలు కొట్టుకుంటూ అండగా నిలబడ్డారు. ఇప్పటికీ 100 మందికి మీదనే విచారణ చేసిన కమిషన్ ఇలా కేసీఆర్ సార్ ను విచారణ పిలిచే వరకు కారు పార్టీ లీడర్లు చాలా మందే బీఆర్కే భవన్ కి వచ్చిండ్రు. కేసీఆర్ సార్ ను 50 నిమిషాల దాకా విచారణ చేసిన కమిషన్ 18 ప్రశ్నలు వేసిందని అంటున్నారు. కమిషన్ అడిగిన ప్రశ్నలన్నిటికీ కేసీఆర్ సారు ఆధారాలతోనట్టుగా సమాధానాలు ఇచ్చుడే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన వివరాలున్న పుస్తకాన్ని కూడా ఇచ్చిండట. తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టేందుకు మహారాష్ట్ర ఒప్పుకోలేదు. ఇక మేడిగడ్డ దగ్గర 230 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉన్నదని సర్వే రిపోర్ట్లు వచ్చినాక అక్కడ కట్టినాం. వ్యాప్కో సిఫార్సు చేసినాక కేబినెట్ ప్రభుత్వ ఆమోదంతోనే ఆనకట్టలు కట్టినాం. కేంద్రం నుంచి కూడా అన్ని అనుమతులు వచ్చినాయని చెప్పుకొచ్చిండట. ఇక కొత్త రాష్ట్రం కాబట్టి నిధులకు ఇబ్బంది వచ్చి ప్రాజెక్టు ఆలస్యం కావద్దనే కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు కూడా చెప్పిండట. ఇక విచారణ అయిపోయినాక ప్రజలకు పార్టీ కార్యకర్తలకు విక్టరీ సింబల్ చూపెట్టుకుంటా కారెక్కిపోయిండు గాని ప్రెస్ మీట్ పెట్టి మాత్రం ఏం మాట్లాడలేదు. ఇక కేసీఆర్ విచారణ కూడా అయిపోయింది కాబట్టి కమిషన్ రిపోర్ట్ తయారు చేసి సర్కారుకు ఇత్తదో లేకుంటే కేసీఆర్ ఇచ్చిన వివరాలు ఉన్నది కాబట్టి ఇంకెవరన్నా విచారణకు పిలుస్తారో తెలియదు గాని మొత్తానికైతే రైతులకు నీళ్లు ఇచ్చి తిప్పలు తీర్చిన కేసీఆర్ సార్ ను ఏరువాక పౌర్ణమి నాడే విచారణకు పిలిచినందుకు కారు పార్టీ లీడర్లు మాత్రం మస్తు గరం అవుతున్నారు. సర్కారు ఏర్పాటయ్యి ఏడాది గడిచిన సంబురంలా ఓదికు కూటమిలుంటే ఇటు మాజీ సీఎం జగనన్న మాత్రం ఏడాది కాలంలోనే ఈ సర్కారు రైతులను ఆగం చేసిందని ఇయాల జంగు చేసిండు. ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు బోర్డుకు పోయి పొగాకు రైతులు పడుతున్న కష్టాలను అరుచుకున్నారు. మరి ఆ ముచ్చట్ల మీద కూడా ఓ నజరేద్దాం పాండ్రి. గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న పొగాకు రైతులను కలవాలని చెప్పి ఇవాళ పొదిలి పొగాకు బోర్డుకు పోయిన మాజీ సీఎం జగనన్న ఆడ పొగాకు బేళ్లను చూసిండు. అటెంకా అసలు రైతులు ఎందుకు నష్టపోతున్నారు, ధరలు ఎట్లుంటున్నాయి అనేది అధికారులను అడిగి తెలుసుకున్నాడు. అటెంకా రైతులను పరామర్శించి వాళ్ళ కట్టాలు అరుచుకున్నాడు. ఇక ఆడికించి బయటికి వచ్చినాక మాట్లాడిన జగనన్న ఏపీ సర్కారు మీద బాగానే గరమైండు. రైతులు నానా అవస్థలు పడుతున్నా కూటమి సర్కారు పట్టించుకుంటలేదు. సీఎం అవుడు రైతుల పాలిట శాపం అని ఎడ్డిచ్చిండు. మా హయాంలా రైతు రాజ్యం నడిచింది గాని కూటమి పాలనలో మాత్రం రైతులు మస్తు నష్టపోతున్నారని ఫైర్ అయ్యిండు. ఏ పంటకు కూడా ఈ రోజు రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేవు. వరి ప్రొక్యూర్మెంట్ మొన్న చేశారు. ఏ రైతును తీసుకున్నా కూడా కనీసం 300 రూపాయల నష్టానికి రైతు ఎంఎస్పీ కన్నా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. వరి దగ్గర నుంచి మొదలు పెడితే మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, వేరుశనగ, అరటి, చీని, పొగాకు, కొక్కు ఏ పంట తీసుకున్నా కూడా రైతన్నకు ఈ రోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. కేవలం 1 సంవత్సరం కిందట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు రాజ్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగించినప్పుడు రైతు పరిస్థితి ఎలా ఉండేది, 1 సంవత్సర కాలంలో రైతు ఎలా దిగజారిపోయాడు అని చెప్పడానికి నిదర్శనం ఈ రోజు రాష్ట్రంలో ఈ జిల్లాలో జరిగిన రైతు ఆత్మహత్యలు. వ్యవసాయం దండుగానే తట్టు చంద్రబాబు పాలన నడుస్తున్నదని కోపానికి వచ్చిన జగనన్న రైతులను వెంటనే ఆదుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వార్నింగ్ ఇచ్చిండు. ఇక అటు జగన్ పొదిలికత్తున్నాడని తెలిసి కొంతమంది గో బ్యాక్ జగన్ అనుకుంటా నినాదాలు చేసే వరకు పంకపాటి నాయకులు వాళ్ళ మీదకి రాళ్ళు ఇసురుట్ల పెద్ద రచ్చనే అయ్యింది. ఈ ముచ్చట్ల మంత్రి నారా లోకేష్ అన్న బాగానే గరానికి వచ్చిండు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలు, పోలీసుల మీద వైసీపీ కార్యకర్తలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. మహిళల మీద వైసీపీ నేతలు మాట్లాడుతున్న మాటలకు పొదిలిలా మహిళల మీద వైసీపీ చేసిన దాడికి జగన్ రెడ్డి బేషరతు చెప్పాలని డిమాండ్ చేసిండు. మొత్తానికైతే ఇలా జగన్ అన్న చేసిన టూర్ మాత్రం రచ్చరచ్చకే దారి తీసింది పోండ్రి. ఇయాల ఏరువాక పౌర్ణమి కాబట్టి రైతులంతా సంబరంగా వ్యవసాయ పనులు చురువు చేసిండ్రు. ఈ ఏడు కాలం కూడా ముందుగానే అయింది కాబట్టి రైతులు జర ఖుషిగానే ఉన్నారు. ఇగియాల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న సుతం అరకబట్టి పొలంతో నిండావు. మరి ఆ ముచ్చట్లన్నీ ఆడుచుకుందాం పాండ్రల్లా. మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నకు చిన్నప్పుడు ఎడ్లు వ్యవసాయం ఉండే కావచ్చు, అనుభవం ఉన్న రైతు లెక్కనే పొలం దున్నిండు.
కాళ్లకు చెప్పులు కూడా వేసుకోకుండా మంచిగా పట్టుపంచ గట్టి నెత్తికి రుమాలు చుట్టి హై హై అనుకుంటా దుక్కి దున్నిండు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోన్న పందిళ్ల ఊళ్ళే ఇట్లా రైతుగా మారి పొలం దున్నిన ప్రభాకర్ అన్న అటెంక రైతులతోని కలిసి పెసలు కూడా చల్లిండు. ఇక వ్యవసాయ పనులు చేసినాక మాట్లాడుకుంటా నేను రైతులకు 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా ఒక గుంట కూడా బీడు లేకుండా ఆ స్థలానికి అనుగుణంగా పంటే పంటల్ని, అది మీరు మొక్కజొన్న వేస్తారా, పెసర్లు వేస్తారా, లేకపోతే ఆయిల్ ఫామ్ పెడతారా, లేకపోతే ఇంకొక రకమైనటువంటి పెడతారా, కానీ ఎక్కడ కూడా ఒక గుంట ఖాళీ జాగా లేకుండా ఏదో ఒక ఉత్పత్తికి సంబంధించి మీకున్నటువంటి చిన్న పెట్టుబడుల్లోనైనా ప్రభుత్వం ఇచ్చే సహకారంతోటో వ్యక్తిగతంగానో మద్దతుతోటో స్థలాన్ని కూడా ఎక్కడ ఖాళీ జాగా బీడుబడి ఉండకుండా చూసుకోవాల్సిందే. ఈ సందర్భంగా నేను కోరుతాను. ప్రభుత్వ లక్ష్యము ఆలోచన అది. రైతులు ఒక్క గుంట భూమి కూడా బీడు పెట్టకుండా వేలున్న పంటలు వండియాలి. ప్రభుత్వం కూడా రైతులకు అండగుంటదని చెప్పుకొచ్చిండు. ఈ ఏడు కూడా వర్షాలు మంచిగా పడి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే పంటలు ఉత్పత్తి ఎగుమతి చేసే రాష్ట్రంగా నిలవాలని కోరుకుంటున్నానని చెప్పిండు. ఇగటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల రైతులంతా ఇయాల ఏర్వాక పౌర్ణమి కాబట్టి పొలం బాట పట్టిర్రు. రైతులు ఆరుగాలం కష్టపడి పంటలు వండిస్తున్నారు కానీ కాలం ఎక్కువైనా తక్కువైనా రైతులు చాలా నష్టపోవాల్సి వస్తున్నది. ఇగటు సెంటర్ సర్కారు రాష్ట్ర సర్కారు రైతులకు ఎంతో చేస్తున్నామన్నట్లు చెప్తున్నాయి కానీ రైతులు మాత్రం ప్రతి ఏడు అప్పుల పాలే అవుతున్నారని బాధపడుతున్నారు కొందరు రైతులు. ఈ సంవత్సరం ఖరీఫ్ ఏరువాక పౌర్ణమి నాడు పంట మొదలు పెట్టడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వాలు మద్దతు ధరలు పెంచి ఏదైతే ఇప్పుడు వ్యవసాయం అనేది నష్టాలలో నడుస్తుంది కాబట్టి పత్తికి ఒక 10 నుంచి 12 వేలు ఉంటే ఎవరన్నా పండించడానికి వీలుంటుంది, లేకపోతే పంటలు పండించడం కష్టంగా ఉంది. మద్దతు ధరలు ఇంకా కూడా పెంచి రైతులకు గిట్టుబాటు అయ్యేటట్టు చూడాలి. విత్తనాల రేట్లు, మందుల రేట్లు, కూలీల రేట్లు అడ్డగోలుగా పెరుగుతున్నాయి కానీ మద్దతు ధర మాత్రం అంతంత మాత్రమే పెంచేటాలకు రైతులకు ఏం ఫాయిదా లేకుండా పోతున్నదని అంటున్నారు. ప్రభుత్వాలు చెప్తున్నట్టు రైతును రాజుగా చెయ్యకున్నా మంచిదే గాని కనీసం అప్పుల పాలై ప్రాణాలు తీసుకోకుంటానన్నా చూడుండ్రని అంటున్నారు. మరిగా ఈ ఏడు రైతులకు బంగారం లెక్క పంటలు వండాలనని, రైతులు రాజులయ్యే రోజు జప్పుల్నే రావాలని మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటున్నాం. పబ్లిక్ మా రాముల తాతోళ్ళ ఆవు జీవిడ్చి ఇయ్యాల కూడా వార్త పట్టుకరాలే పెద్ద మనిషి. బంగారం అసంటే ఆవు ఎంత తల్లడిల్లిపోతాండో ముసలోడు. సరే ఏం చేద్దాం, బాకీ గాడికే ఉన్నది కానీ ఇక మా చెల్లె శకుంతల ఏ మిగ్రం ముంగటేసుకున్నదో అదన్నా ఆడుచుకుందాం పాండ్రి. ఓసై శకుంతల ఉన్నావే? మా అక్కకు మక్కనే సాటి, మా అక్కకి ఎవ్వరు లేరు పోటీ. అబ్బా అందరు ముసళ్ళు అవుతారు కానీ మా అక్క అందం చెక్కు చెదురుతలేదుగా. ఓబో ఎంత అందంగా ఉంటుందో మా అక్క, కానీ ఒక్కటే లోటు ఉన్నది. నాకు వచ్చిన కళ ఈసారైనా నెరవేరాలి. చీ నాకు సిగ్గైతాందే. ఎందుకు గంతగానం పొగుడుతున్నావు చెప్పు, నాతోటి ఏమైనా పని పడ్డదా? అబ్బో వచ్చిందండి అయ్యారి, ఇక నువ్వే ఉన్నావు ఇక మిస్ యూనివర్స్. అయినా నేను చెప్పేది నీ గురించి కాదు, మా రాములక్క గురించి. రాములమ్మనా? నాకు తెలియని రాములమ్మ అవలే. ఓ మన ఊళ్ళే కొసాకర్కుంటది ఇల్లు గా రాములమ్మనేనా? నేను మా రాములమ్మ విజయశాంతి గురించి చెప్తే నువ్వు గత్తొర్రి పండ్ల రాములమ్మ గురించి అనుకుంటానవా? ఆయన విజయశాంతి మేడం ఎందుకు యాదికొచ్చింది ఇప్పుడు? ఏమో లోటు అంటున్నావు గా మేడంకి ఏం లోటు ఉన్నదే? మన రాములమ్మ మంత్రి అయినట్టు నాకు కళ వచ్చిందక్క. మన రాష్ట్ర మంత్రివర్గంలో 3 మంత్రి సీట్లు ఖాళీగా ఉన్నాయి కదా, అందులో మిగిలిపోయిన 3 ఒక సీటు ఖచ్చితంగా విజయశాంతి మేడంకి ఇస్తారనిపిస్తుంది నాకైతే. ఇచ్చినట్టయితే ఓ దిక్కు పార్టీ కోసం పనిచేసిన లీడర్లకే దిక్కు దివాన లేదు. మా ఎమ్మెల్యేకేం తక్కువ అంటే మా ఎమ్మెల్యేకేం తక్కువ అని కార్యకర్తలు లొల్లులు పంచాయతీలు పెట్టుకుంటాండ్రు. వాళ్ళని కాదని విజయశాంతి మేడంకు మంత్రి పదవి ఇస్తే ఊకుంటారా చెప్పు? అయినా మా రాములమ్మకి ఏం తక్కువనే. 2014 సంధి కూడా షే పార్టీని పట్టుకునే ఉన్నది. పోయిన ఎలక్షన్లో కూడా ప్రచార కమిటీ పదవిలో కూర్చొని పార్టీని అధికారంలో తెచ్చేందుకు 60 కట్టబడ్డది పాపం. అట్టిగా నచ్చింది అధికారం ఏమైనా? అవు మస్తు కట్టబడ్డది. నడుమిట్లా పువ్వు పార్టీ తీర్థం కూడా వచ్చుకున్నది. అయితే ఏందే ఇప్పుడు ఉన్నోళ్ళంతా షే పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళేనా? రాజగోపాల్ రెడ్డి సారు పువ్వు పార్టీలో కోలేదా, మళ్ళా షే పార్టీలో చేరిక కాలేదా? ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటప్పుడే ఆయనకు మంత్రి పదవి ఇస్తామని ఆమె ఇచ్చిండ్రట. అసొంటిది మన రాములమ్మకి ఇయ్యరా? నువ్వెన్నన్నా చెప్పు, విజయశాంతి మేడంకు మంత్రి పదవి వచ్చుడు కల్లా. అసలే మొదటి ముగ్గురులో తనకు పదవి రాలేదని గులుగుతాండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు. ఆయననే కాదు కడుమోళ్ళందరూ గట్లనే ఉన్నారు.
ఎమ్మెల్యేల కంటే కార్యకర్తలు అసలే ఆగుతలేరు. గట్ల కొట్లాడేటందుకు విజయశాంతి మేడం కొవ్వలున్నారే. ఏందే మా రాములమ్మకి ఎవరు లేరు అనుకుంటున్నావా? పెద్ద పెద్ద హీరోలకు సమానంగా అభిమానులు ఉన్నారు. ఆమెకి పదవుల మీద ఆశ లేదు కాబట్టి సప్పుడు దాక్కున్నది. లేకపోతేనా ఒక్క పిలిపిత్తే చాలు చెయ్యి షేక్ అవుతుంది. ఆయన మేడమే సపోర్ట్ దాకా ఉంటానని అంటున్నావు కదా, మరి నీకెందుకే ఈ లొల్లి? ఏమో ఉన్న కాడుండవు. ఆయన నువ్వు అనుకుంటే అయిపోతుందా, కళ్ళ నిజమైపోతుందా? అట్లని పార్టీ పెద్దలు ఆలోచించాలి కదా. నన్ను అడిగితే విజయశాంతి మేడంకి పదవి ఇచ్చుడే కరెక్ట్ అక్క. ఎందుకంటావా, ఒక్కో ఇంట్లో 2-3 వెళ్తారు పదవులు. అసొంటోళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి కడుమ లీడర్లతో పంచాయతీ పెట్టుకునే కంటే ఇదే నయం కదనే, ఏ లొల్లు ఉండదు. ఏమోనే శకుంతల, ఈ పదవులేందో అలా కదేందో పాలన గాలికి ఇడిచిపెట్టి పదవుల మీద పడ్డారు. పబ్లిక్ తిప్పలు పట్టించుకునేటోళ్ళే లేరు. మిగిలిన ఈ 3 మంత్రి పదవులు చెయ్యబట్టి చెయ్యిపాటిలా పెద్ద పెద్ద లొల్లులు అయ్యేటట్టున్నాయి. నువ్వెన్నన్నా చెప్పే, విజయశాంతి మేడం ఖచ్చితంగా మంత్రి అవుతుంది. నా కళ నిజం అవుతుంది. రాసి పెట్టుకో, నీకు నాకు పన్నేవా? అబ్బో, నీతోటి నెగులుడు నాతోటి ఏడైతుంది గాని ఇక ఉండే శకుంతల. హలో కిట్టుగా, నాకు రాత్రి కళ వచ్చిందిరా. విజయశాంతి మేడము మంత్రి అయిందట. నీ ముఖం మిడిక అవుతుందిరా, చూడు నువ్వు ఖచ్చితంగా మంత్రి అవుతుంది. సాల్తీ సంబరం. దీని కళ చల్లగుండా ఆగుతనే లేదు. చూసింది కదా పబ్లిక్, అసలు లెక్కే లేదంటే విజయశాంతి మేడంకు మంత్రి పదవి వచ్చినట్టు కలొచ్చిందని ఎట్లా వయ్యారాలు పోతున్నదో మా శకుంతల. మిగిలిన 3 మంత్రి పదవుల కోసం పెద్ద పెద్ద లీడర్లే కుస్తీలు పట్టేటట్టున్నారు. వాళ్ళందరినీ దాటుకొని రాములమ్మకు మంత్రి పదవి దక్కుడంటే మాటలా? ఏమో, పోను ఏం జరుగుతుందో చూద్దాం గాని మనం కర్మ వార్తలు చెప్పుకుందాం పాండ్రి. ఇగో సూచన రానోళ్ళ గూగుల్ మ్యాప్ ను గుడ్డిగా నమ్ముకొని పోతే ఏమైందో, ఫ్లైఓవర్ మీదకించి కారు మొత్తం తలకిందులై పడ్డది. యూపీలున్న మహారాజ్ గంజ్ లో జరిగింది. లక్నోకెంచి పోతున్న గీ కార్ల ముందుగాలనే ఆలు పోయే లొకేషన్ కు గూగుల్ మ్యాప్ సెట్ చేసుకున్నాడట డ్రైవర్ అన్న. ఇక హైవే మీదనే కదా పోయేదని కారును అన్నసుతం మంచి రువ్వడి మీదనే ఓనిచ్చిండట. అయితే గప్పటికే ఆడున్న రోడ్డు మీద గీ ఫ్లైఓవర్ ను కడుతున్నారట. కానీ అది ఇంకా పూర్తి కాలేదు. గీ ముచ్చట కార్లున్నోళ్ళకి ఏమెరక, మనకు గూగుల్ తల్లి ఉండే గదెటు తొవ్వ చూపెడితే గటు ఓవుడే కరెస్ట్ అని గుడ్డిగా ఫాలో అయినరు గూగుల్ మ్యాప్ను. ఇక గూగుల్ మ్యాప్ లో కూడా కరెస్ట్ అప్డేట్ కాలేదో ఏందో గాని తొవ్వ సీదానే చూపెట్టిందట. ఇంకేంది, కరెస్టే పోతున్నామని చెప్పి కారును ఫ్లైఓవర్ ఎక్కించిండ్రు. కానీ ముందుగాలున్న గొయ్యి చూసి సడన్ గా బ్రేక్ వేసే వరకు ఇంత కారు కింద పడ్డది. ఇంకా నయ్యం, కారు మీదికెంచి కింద పడ్డది గాని అండ్లున్నోళ్ళకైతే ఏం కాలేదట. ఇక ఎంబడే గీ ముచ్చట ఆడున్నోళ్ళెవలో పోలీసులకు చెప్పే వరకు ఆలొచ్చి క్రేన్ సహాయంతోని అండ్లున్నోళ్లను కాపాడి కారును బయటికి తీసిండ్రట. గిట్లా చూసిండ్రు కదా పబ్లిక్, గూగుల్ తల్లిని గుడ్డిగా నమ్ముకుంటే ఎట్లున్నదో పరిస్థితి. అదివరకు సుతం గిట్లనే గూగుల్ ని నమ్ముకొని పోయి కొందరు టూరిస్టులు నదిలో మునిగిపోయిండ్రు. ఇంకొందరైతే గిట్లనే ఫ్లైఓవర్ మీదికెంచి కింద పడే వరకు జీవిడ్చిండ్రు. ఇప్పుడు గీల వంతొచ్చింది. కాకుంటే వీళ్ళ కిస్మత్ మంచిగుండుట్లా బచాయించిండ్రు గాని లేకపోతే పెద్ద పరేషాన్ మోపైతుండే. గందికే గూగుల్ ఉండగా మనకెందుకు టెన్షన్ దండగా అనుకునేటోళ్ళందరూ తెలవని జాగలకు పోయేటప్పుడు ఆడున్నోళ్లను అడిగి తెలుసుకునుడే ఉత్తమం. ఏమంటున్నాం జర చూడుండ్రి మరి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.